It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. Crazy, crazy, crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. మమ్మీ అర్జెంట్ గా రష్యా నేర్చుకోమ్మా నువ్వు. సో చాలా అద్భుతంగా చేశారు, చాలా బాగుంది. అసలు మొత్తం ఈ షో నిండా ఇలాంటి యాక్ట్సే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎక్కువగా. బాబు నోరెళ్ళబెట్టి అలా చూడకండి, ఈగలు వెళ్తాయి. ప్రదీప్ షోని ఇంట్లో పెట్టుకో. లేదు లేదు అలా లేదు, ఇల్లు వేరు షో వేరు, అంతా సెపరేట్. సో ముందుగా గుటకలేస్తున్న ధనరాజు గారు. ఎలా అనిపిస్తుంది? బాగా చేశారు. బేసిక్ గా ముగ్గురు టైమింగ్ బాగుంది. సూపర్, వెరీ గుడ్. హీ సేయింగ్ దట్ యు త్రీ ఆర్ లైక్ హిస్ సిస్టర్స్. బావా బావా సుమంత్ గారు. రష్యన్ మ్యూజిక్ చాలా బాగుంటుందండి. రష్యన్ పాప్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. రష్యన్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ ఫ్లెక్సిబిలిటీ అండ్ బ్యూటీ. రష్యన్స్ అనిపించుకున్నారు. బేసిక్ గా నీ వల్ల 3 లక్షలు పెట్టి పర్ఫార్మెన్స్ ఇక్కడ చూడాల్సి వచ్చింది. వెరీ గుడ్ శుభం. దృశ్యం ఇన్ రష్యా. రండి రండి, మన కోసం రష్యా నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు మన గెస్ట్లు. మన ఇండియన్ సాంగ్ మీద వాళ్ళందరితో డాన్స్ చేస్తారు. సో ఇప్పుడు నౌ దిస్ ఆల్ పీపుల్ గోనా టీచ్ యూ డాన్స్. ఓకేనా? రెడీ? హియర్ వి గో. మ్యూజిక్. సో స్వీట్ ఆఫ్ యూ గైస్. అండ్ చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి మీకు డాన్స్ అయితే చూపించాం మేము. వి షోడ్ యూ ఫ్యూ డాన్స్ స్టెప్స్ సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దిస్ డాన్స్ స్టెప్స్. ఓకే అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.